లూలు మాల్ షాపింగ్ మాల్ పేరు విన్నప్పుడు నేను అనుకున్నాను చాలా తక్కువ రేట్స్ ఉంటాయేమో అని అనుకున్నాను. పిల్లలు మేమందరం కలిసి షాపింగ్కి అయితే వెళ్ళాము. ఆ షాపింగ్ చూసేసరికి ఒక్కసారి దిమ్మ తిరిగిపోయింది. ఇంకా రేట్స్ అయితే వాచిపోయినాయి అసలు. చాలా ఏ షాప్లోకి వెళ్ళినా ఇట్లా ముట్టుకుంటే వేలు తప్ప వందల్లో ఒక్కటి కూడా లేదు. ఇక్కడ ఫారెన్ వాళ్ళు కూడా వచ్చారు మంచిగా షాపింగ్ చేసుకోవడానికి. ఇక్కడ లోకల్లో ఉన్న వాళ్ళైతే చాలామంది షాపింగ్ చేసుకుంటారు. ప్రతి ఐటెం కాస్ట్గానే ఉంది. నేను అనుకున్నాను ఎంత చీప్గా ఉంటుందేమో అనుకున్నాను, అస్సలు లేదు. ఏ బ్యాగ్ ముట్టుకున్నా, ఈవెన్ చిన్న హ్యాండ్ బ్యాగ్ ముట్టుకున్నా కూడా చాలా కాస్ట్. 3000, 4000, 5000 ఉన్నాయి. చూడండి అలా వాళ్ళన్నీ పట్టుకొని పోతుంటే మేము అలా చూసుకుంటూ కూర్చున్నాము. ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ చాలామంది ఆ రోజు క్రికెటే చూస్తున్నారు. వీళ్ళైతే మంచిగా సెల్ఫీ కూడా దిగుతున్నారు, వైఫ్ అండ్ హస్బెండ్. చాలామంది మాల్కి వచ్చిన వాళ్ళందరూ కూడా క్రికెట్ చూస్తున్నారు. మా పాప ఎస్కలేటర్ ఎక్కేసింది, పోతుంది. ఆమె ఒక్కతే ఎక్కింది, మేము ఎవరం ఎక్కలేదు. అందుకని నన్ను ఒక్కదాన్ని పంపిస్తుర్రు అని ఫీల్ అయిపోయింది. మాకేమో ఎక్కాలంటే వెనక ముందలాడుతున్నాం, వారు కాలు పెట్టాలంటే. ఇంకా అంతా షాపింగ్ అంతా తిరిగి చూసాము. ఎక్కడ వెళ్తున్నాము, అసలు ఎక్కడ ఎంట్రీ ఎక్కడ ఎగ్జిటో ఈ షాపింగ్ మళ్ళీ ఏమీ అర్థం కాలే. అందరం చేతులు కట్టుకొని మరీ నడుచుకున్నాం. ఇందులో అయితే అంత అంటే ఎక్కడ మిస్ అవుతామో ఏమో అన్నట్టుగా అనిపించింది. షాపింగ్ అయితే ఇలా ఉంది. కార్లో చాలామంది అయ్యేసరికి మా ఇద్దరు పిల్లల్ని అట్లా వెనకాల డిక్కీలో కూర్చోబెట్టినాం. మా కూతుర్ని, మా అన్నయ్య వాళ్ళ కూతుర్ని, ఇద్దరు హ్యాపీగా వాళ్ళు ఎంజాయ్ చేశారు. ఇది మాలో ఏం కొనుక్కోకున్నా కనీసం ఫోటోలు గుర్తుగా ఉండాలని మంచి ఫోజులు అయితే ఇచ్చారు వీళ్ళు. 5గురు ఎస్కలేటర్ ఎక్కాలి దిగాలి, ఎక్కాలి దిగాలి. ఒక్క షాపింగ్ అసలు ఒక్కటి కూడా మేమైతే కొనుగోలు అయితే చేయలేదు. చాలా విచిత్రంగా అనిపించింది. అంత పెద్ద మాల్కి వెళ్ళి అనవసరంగా కాళ్ళు గుంజి మళ్ళీ వెనక్కి అయితే వచ్చేసినాం. ఏది ముట్టుకున్నా బగ్గుమంటున్నాయి. ఎండాకాలంలో ఎండలు బగ్గుమన్నట్టుగా. ఇక్కడ షాపింగ్ మాల్కి వెళ్తే అక్కడ డబ్బులు పెట్టాలంటే కూడా అంత అదైపోతుంది మాకైతే. పిల్లలతో పాటు మేము కూడా అయితే ఫోటోలు దిగాము. మాకు కూడా కొంచెం గుర్తుగా ఉండాలి కదా. సో షాపింగ్కి వచ్చాము అన్నట్టుగా అలా ఫోటో అయితే దిగాము. మళ్ళీ ఇద్దరిద్దరు ఇలా జంటలు కూడా మా పిల్లలు అంతా కజిన్స్ కాబట్టి ఇంకా అందరు జంటలు కూడా మంచి ఫోటోకి పోజులు అయితే ఇచ్చారు. చూడండి వీళ్ళ బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళంతా బాయ్స్ చాలామంది ఫ్లోర్లో అట్లా నిలబడే ఉన్నారు. ఎందుకు నిలబడ్డారా అని చూస్తే పెద్ద స్క్రీన్ మీద క్రికెట్ నడుస్తుంది ఆ రోజు. ఫైనల్ ఏదో అట. నేను అనుకున్నాను ఇళ్ళలో ఫోన్లలో ఉండవయింది, ఈ మాల్కి వచ్చే ఈ క్రికెట్ ఇక్కడ చూడాలా అని అనుకున్నా. మరి అదేం థ్రిల్లో వాళ్ళకి అర్థం కాలేదు. అది లూలు మాల్ అయితే, ఇది ఏఎంబి మాల్. ఇదైతే అందరికీ తెలిసిందే. లూలు మాల్ కూడా అందరూ తెలుసు, కానీ మాకేదో కొత్తగా మేమైతే వెళ్ళాము. ఏఎంబి మాల్కి కూడా ఇది వెళ్ళడం అయితే ఫస్ట్ ఫోటో ఇది. అక్కడికి వెళ్ళడమే ఫస్ట్. మనం అందులో అంతా తిరిగేసేసరికి మనం మొత్తం వాడిపోతాం. అందుకనే ఫస్ట్ ఒక ఫోటో దిగేసి లోపలికి. ఇలా ఆకలి మీద ఉన్న వాళ్ళని సల్లా చేయాలంటే ఫస్ట్ ప్లేటు వాటర్ పెడితే మనము కొంచెం మనశ్శాంతిగా ఉంటాం అన్నట్టు. మెల్లిగా అలా టైంపాస్ చేస్తున్నప్పుడు మనకి ఇలా చికెన్ బిర్యానీ వచ్చేసింది, కర్డ్ అన్నీ మనకి నచ్చినవి. ఇంకా హ్యాపీగా మనం తినొచ్చు. కానీ ఇక్కడ ఏఎంబి మాల్ కిందనే ఉంటుంది ఇది రెస్టారెంట్. చాలా రద్దీగా ఉంటుంది. మనం షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి మొత్తం ఫుడ్ కూడా అయిపోయే అవకాశం ఉంటుంది. కూర్చోడానికి కూడా ప్లేస్ ఉండదు, వెయిట్ చేయాలి. ఒకరు లేస్తే ఒకరు కూర్చోవాలి, ఆ పరిస్థితి ఉంటుంది అక్కడ. కాబట్టి టైంకి వెళ్ళాలి. చూసారు కదా ఈ రెండు మాల్ యొక్క వీడియో. మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.